వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరువూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం. గాజుల మాలపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు మరియు 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, తిరువూరు నియోజకవర్గ వైసీపీ లీగల్ సెల్ కన్వీనర్ రేగళ్ల మోహన్ రెడ్డి, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు. తప్పు, నీళ్లు ముట్టుకుంటే తప్పు, ఒక చాటకాడ నిలబడాలన్నా కానీ, ఒక గుళ్ళోకి వెళ్ళాలన్నా కానీ అవకాశం లేనటువంటి సందర్భాల్లో బడుగు బలహీన జీవులందరూ కూడా వారి యొక్క దిక్సూచిగా, వారి యొక్క గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి పరిస్థితుల్లోని అంటరాని తరం నుంచి మరి ఒక కుటుంబంలోంచి ముందుకొచ్చి ఈ రోజున ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలు పెట్టేటటువంటి మహోన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహానుభావులు పిల్లలందరికీ కూడా, దళితులు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం రావాలి, వాళ్ళు విద్యా విధానంలోని ఉద్యోగాల్లోని అందరూ కూడా సమాన హక్కులు ఉండాలన్నటువంటి వారు పెట్టినటువంటి రాజ్యాంగంలోని అవి అమలుపరుస్తూ, మరి అదేవిధంగా మన గత ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిల్లలు చదువుకుంటే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందని విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పులు తీసుకొచ్చి మరి స్కూళ్ళని డెవలప్ చేసుకుంటూ వారికి ఉన్నతమైనటువంటి డ్రెస్సు, అదేవిధంగా వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, అదేవిధంగా షూలు అన్నీ కూడా పిల్లలందరూ కూడా అమ్మఒడి, అంతేకాకుండా అమ్మఒడి కూడా ఇచ్చేసి వాళ్ళ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి మరి ఎంతో ముందుకు తీసుకొచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు ఇచ్చి మరి ఈ రోజున ఒక రాజకీయ వాగ్దానం అంటే ఖురాను, బైబిలు, అదేవిధంగా భగవద్గీతలాగా భావించి చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించే విధంగా ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వాగ్దానాలను నెరవేర్చకుండా సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి మరి ప్రజల్ని తప్పు బట్టి మరి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లోని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ విజయ పతాకం సాగిస్తుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తిరువూరు ఓస్వం సెంటర్లో ఈరోజు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా, అట్లాగే కౌన్సిలర్స్, పార్టీ పెద్దలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలిసిన విషయమే ఏ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో విలక్షణమైన, ప్రత్యేకత కలిగిన రాజ్యాంగాన్ని మన దేశానికి అందించడం జరిగిందో దానికి కారణం వివిధ దేశాల్లో వివిధ రకాలైనటువంటి రాజ్యాంగాలు ఉన్నాయి. అది ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, వెనకబడ్డ ప్రాంతాలు ఉన్న ఈ దేశానికి అవి ఏవి కూడా సూట్ కావని వాటన్నిటినీ క్రోడీకరించి ఒక విభిన్నమైన ప్రత్యేకత కలిగినటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు. ఆయన రాసిన భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడుతుందని, ఆ రాజ్యాంగమే ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని రాబోయే అతి మహోన్నత శక్తిగా నిలబెట్టడానికి తోడ్పడుతుందని, కాబట్టి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి 100 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి రాజ్యాంగమే దిక్సూచి అని, రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కళ్ళు ఉండాలని ఆయన చేసిన సూచనల మేరకే ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ దేశ సార్వభౌమాభివృద్ధికి, అట్లాగే సార్వభౌమత్వానికి ఏ విధమైన భంగం వాటిల్లకుండా ఉందంటే
ఎంతో బలమైన పునాదులు కలిగిన రాజ్యాంగమే దానికి కారణమని, అట్లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారిని ఈ రోజున మనం ఇట్లా స్మరించుకుంటూ వారిని గుర్తు తెచ్చుకుంటూ వారు అందించినటువంటి ఈ స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానుభావుడికి మరి గత ప్రభుత్వం ఎంతో గొప్పగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవాడ నడి బొడ్డులో ఆయనకి కాంస్య విగ్రహాన్ని తయారు చేసి పెట్టి మన ప్రభుత్వం ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకుంది. కానీ అంతకుముందు పాలకులు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా తూట్లుపడుతున్నారు, మరీ ముఖ్యంగా వాక్ స్వాతంత్రం కూడా లేకుండా ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇంకొక రకంగా కానీ మాట్లాడే వ్యక్తులు ఎవరన్నా సరే ఆ వ్యక్తులు అందరి మీద కూడా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని లోపల పెట్టాలని, లేని చట్టాలని ఆపాదించాలని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా ఏదో వంక చెప్పి స్టేషన్లకు పిలిపిస్తూ మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. మన నాయకుడు పిలిపించిన మేరకు వాటన్నిటినీ కూడా మనం సమిష్టిగా ఎదుర్కోవాలని, ఎదుర్కొనే సందర్భంలో ఐక్యతే మన బలం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం కూడా తెలియజేసినటువంటి స్ఫూర్తి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనంతా కూడా ముందుకు నడిచి రాబోయే రోజుల్లో ఈ అరాచకాలన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ ఇచ్చే పిలుపుకి కట్టుబడి అందరం కూడా ముందుకు నడవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ